నెల్లూరులో ప్రభుత్వానికి చెందిన భూమిలో వైసీపీ కార్యాలయాన్ని అడ్డగోలుగా నిర్మిస్తున్నారు. జనార్దన్ రెడ్డి కాలనీలో గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజప్రసాదం నిర్మించుకునేందుకు తీసేసుకున్నారు. ఆ భూమిని 33 ఏళ్ల పాటు ఎకరాకు ఏడాదికి 1000 రూపాయలకు లీజుకు తీసుకున్నారు. వైసీపీ పెద్దల హుకుంతో అధికారులు అడ్డగోలుగా కోట్ల విలువ చేసే భూమిని వైసీపీకి అప్పగించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇదిలా ఉంటే వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరులో నిర్మిస్తున్న కార్యాలయాన్ని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ ఇన్ఫ్రా సంస్థ నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టర్ కు అప్పగించింది. వారికి ఇప్పటి వరకు ఎలాంటి బిల్లులు చెల్లించకుండా పంగనామాలు పెట్టింది. నెల్లూరులో ప్రభుత్వానికి చెందిన భూమిలో వైసీపీ కార్యాలయాన్ని అడ్డగోలుగా నిర్మిస్తున్నారు. జనార్దన్ రెడ్డి కాలనీలో గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల కోసం కేటాయించిన ఏదైతే 2 ఎకరాల భూమి ఉందో దాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజప్రసాదం నిర్మించుకునేందుకు తీసుకున్నారు. ఆ భూమిని 33 ఏళ్ల పాటు ఎకరాకు ఏడాదికి 1000 రూపాయలకు లీజుకు తీసుకున్నారు. ఇదంతా వైసీపీ పెద్దల హుకుంతో అధికారులు అడ్డగోలుగా కోట్లు విలువ చేసే భూమిని వైసీపీకి అప్పగించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, శంకరి, ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాల్లో ఇది కూడా ఒక భారీ కుంభకోణం. జిల్లాలో మొత్తం కూడా ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల ఈ రాజప్రసాదాల నిర్మాణం జరిగింది. నెల్లూరులో అయితే జనార్దన్ రెడ్డి కాలనీ సమీపంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం పేద నిరుపేదల కోసం టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ జగన్ ప్రభుత్వం కలకత్తా చెన్నై జాతీయ రహదారి వెంబడి ఉండే ఈ భూమి మీద కళ్ళేశారు వాళ్ళ పెద్దలు. వెంటనే దీనిలో లీజు కావాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. దాంతో అధికారులు 33 ఏళ్ల పాటు ఈ 2 ఎకరాల భూమిని లీజుకి ఇస్తున్నట్లుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎకరాకి కేవలం 1000 రూపాయలు బాడుకిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇక్కడ దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఎకరా భూమి పలుకుతుంది. అంటే దీని విలువ 10 కోట్లకు పై మాటే. ఇందులో ఒక పెద్దపాటి భవనం, రాజకోటను తలపించేలాగా ఒక పెద్దపాటి భవనాన్ని, రాజప్రసాదాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఒక పార్టీ కార్యాలయం కాదు, 10 పార్టీ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చని పేదలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఆ చుట్టూ అంతా కూడా పేదలు నివాసం ఉంటుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి దీనిలో ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందినటువంటి రామ్జీ కంపెనీ, రామ్జీ ఇన్ఫ్రా సంస్థ నిర్మాణం చేపట్టింది. ఆ సబ్ కాంట్రాక్టర్లందరికీ కూడా మీరు పనులు పూర్తి చేయండి, మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. అయితే వాళ్ళకి లక్షలు ఎగ్గొట్టడం జరిగింది. ప్రధానంగా చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ కూడా అప్పులు చేసి పనులు చేసి అల్లాడిపోతున్నారు. ఇదేమిటని అడిగితే వాళ్ళు కనీసమైనటువంటి సమాధానం కూడా చెప్పడం లేదు. మొత్తం మీద ఈ రాజప్రసాదాన్ని నిర్మించడం పైన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రైట్, థాంక్యూ మహేష్.